ఇనిషియల్గా ఫిక్షన్ అన్నారు, కానీ మనకి ట్రైలర్లో బేస్డ్ ఆన్ రియల్ ఇన్సిడెంట్స్. యా అదే అన్నాను, ఒక సోషల్ కాజ్ని ఒక ఫిక్షనల్ క్యారెక్టర్తో చెప్తున్నాను. ఓకే ఓకే. సో దీంట్లో ఖచ్చితంగా ఒక మెసేజ్ అయితే ఉంటుంది అంటున్నారు. ఉంది, ఇవ్వట్లేదు, తీసుకుంటే తీసుకోవచ్చు. ఉంది కంపల్సరీ, తీసుకుంటే తీసుకోవచ్చా? ఎందుకంటే చెప్పితే తీసుకునే వాళ్ళు ఎవరు లేరు, అందరికి తెలుసు, మాకు తెలుసులే అంటారు. ఓకే. సో సంతోష్ గారు, సో మీకు ఈ క్యారెక్టర్ ఎలా సెట్ అవుతుంది అనుకున్నారు? ఎందుకని ఈ క్యారెక్టర్ అట్రాక్ట్ చేసింది మిమ్మల్ని? అంటే స్టార్టింగ్ నుండి మన సంతోష్ గారు అనే అనుకున్నారా ఈ క్యారెక్టర్కి? అంటే ఒకరు అనుకున్నాము, తర్వాత సంతోష్ గారు వచ్చారు మధ్య. అడగండి అడగండి, ఎందుకు అడగండి. అంటే ఒకసారి చూసామండి, అయితే నా డైరెక్టర్ తీసుకొచ్చి సంతోష్ పిక్చర్ నాకు పంపించాడు. ఓకే. యుఎస్లో ఉన్నప్పుడు డైరెక్టర్ గారు చూశారు, ఇద్దరు ముగ్గురు చూశారు. చూసిన తర్వాత నాకు ఎందుకో సంతోషం చూడగానే నేను సెడ్ ఈజ్ ద బెస్ట్ క్యాండిడేట్ అంటే ఈ డిసైడ్ అయ్యారు. చూపేగానే సార్ అంతకుముందు ఒక ఇద్దరు ముగ్గురు చూసాం, చూడగానే నేనంత ఇంట్రెస్ట్ చూపలేదు. సంతోషం చూడగానే ఈజ్ ద మ్యాన్ దట్ ఐఎమ్ లుకింగ్ ఫర్ అని యునానిమస్గా సెర్చ్ చేసాము సంతోష్. నాకేమనిపిస్తుంది తెలుసు, ఫోటో చూడగానే ఈయన సైకో కిల్లర్గా ఈయన సెట్ అవుతాడు అనిపించింది. ఈ జస్టిఫైడ్ ద ఫిలిం. మంచి భవిష్యత్తు ఉంది సంతోష్. నేను చేసిన తర్వాత మరి అది క్వశ్చన్ చేయాలి కదా, చెయ్యండి ఆన్సర్ చేయండి. ఇక్కడ 2 డౌట్స్. సార్ దగ్గరికి నేను వెళ్ళి సార్ చేద్దాం మూవీ అని అనుకున్నప్పుడు సార్కి 100 డౌట్స్. వీడేమో మాట్లాడు అంటే సార్ ఇన్నర్ ఫీలింగ్, మాట్లాడు బయటపడు, ఎట్లా హ్యాండిల్ చేస్తారు అంటే అది సహజంగా ఉండాల్సిందే. ఎందుకంటే క్రోర్స్ ఆఫ్ మనీ పెడుతున్నప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తారు, మధ్యలో ఆగిపోవచ్చు, రకరకాలుగా ఉంటుంది, అందరినీ హ్యాండిల్ చేసుకోవాలి. అలాగే సార్కి నా మీద ఎట్లా భయం ఉన్నదో హీరో మీద కూడా నాకు భయం ఉండే. అంటే సేమ్ ఇన్నోసెంట్ అట్లున్నదిగా ఏమంటారు, ఒక డీసెంట్ ఉంటుంది. నా క్యారెక్టర్ చాలా రగడు, అదంతా ఎట్లా వస్తుంది, రావాలి అని చిన్న భయం ఉండే. ఆ భయం అంతా పోయింది, పర్ఫెక్ట్గా చేశారు. అంటే సినిమాలో బరస్ట్ అయ్యేటి ఏమి ఉండవు అండి, చాలా స్టిల్గా చిన్నగా చేయాలి, ఐతోనివ్వాలి ఆ లుక్, ఆ ఎక్స్ప్రెషన్ కూడా ఐతోనివ్వాలి. అలాంటి ఎట్లిస్తాడు అనే చిన్న భయం ఉండే. బట్ ఎంత కావాలో అంత నాకు కావాల్సినట్టు. ట్రూ, ట్రైలర్లో కూడా నేను అబ్జర్వ్ చేశాను, చాలా బాగా చేశారు సంతోష్ గారు. ఇక్కడ కనిపించినట్టు ట్రైలర్లో లేరు, అదే మ్యాజిక్. ఓకే. సో ఇప్పుడు ఆడియన్స్ అనేది మనం తక్కువ అంచనా వేయలేము ఆడియన్స్ని. సో ఈ థ్రిల్లర్స్కి వచ్చేసరికి, సో సస్పెన్స్ థ్రిల్లర్స్కి వచ్చేసరికి వాళ్ళు ముందే ప్రెడిక్ట్ చేస్తున్నారు ఏముంటుంది అనేది. సో ఈ పాయింట్లో ఆడియన్స్ని కన్విన్స్ చేయగలుగుతారా, ఇట్లాంటి జనరేషన్ ఆడియన్స్ని? యా, అస్సలు నాకు తెలిసినంత వరకు అయితే 99% ఎవరు నేనేం చెప్పాలనుకుంటున్నాను అనేది గెస్ట్ చేయలేరు, ఆ ట్విస్ట్ని కూడా గెస్ట్ చేయలేరు. ఎందుకంటే నేను విలన్ ముందే చెప్పేస్తున్నా. ఓకే. సో అన్ని క్వశ్చన్స్ మీకు ఫస్ట్ హాఫ్ చూస్తున్నంతసేపు ఇదెందుకు అని బ్రెయిన్ రన్ అవుతూనే ఉంటుంది, స్మైల్ చేస్తుంటారు, సస్పెన్స్ అలా రన్ అవుతుంటుంది. విలన్ని నేను చూపించినప్పటికీ, ఎవరు ఏంటి అని చెప్పేసినప్పటికీ కూడా క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. ఓకే. సో మీరు స్క్రిప్ట్ విన్నప్పుడు కూడా అట్లానే ఫీల్ అయ్యారా? అసలు స్క్రీన్ ప్లే అండి, స్టోరీ కొత్త స్టోరీస్ రావు, మా డైరెక్టర్ చెప్పినట్టు స్టోరీస్ అన్నీ అవే. స్క్రీన్ ప్లే బ్యూటిఫుల్గా ఉంది, నేను చూశాను సినిమా, అసలు అమేజింగ్గా ఉంటుంది. ఓకే. సో ఈ పోస్టర్ సంగతి నాకు చెప్తారా? డైరెక్టర్ ఆ బ్లడ్ ఎందుకు అలా ఉందో, వై మర్డర్స్ చేశాక అట్లా జైల్లో ఉంది అనేది నాకు అర్థమైంది. 100% జైల్లోనే. అది ఎందుకు వచ్చింది అనేది సినిమా చూస్తున్నది. సినిమా చూడమంటారా నన్ను? ఏంటండి అన్నిటికీ సినిమా చూడమంటారు? మరి అన్ని కథ ఇవ్వచ్చు కదా మా ఆడియన్స్ కోసం. ఇప్పుడు కథ చెప్పాలా మరి? కథ వద్దు కానీ మన కృషిక గారు ఎలా చేశారో మీరు చెప్పండి, మీ మాటలు విందాం. సింగిల్ టేక్ ఆర్టిస్ట్. యా, యాక్చువల్లీ ప్రతిసారి తను ఏమంటుందంటే, తను చేయగానే ఓకే అంటాను. అంటే అందరిదేమో ఇన్నిసార్లు టేకులు తీసుకుంటావు, నాదైతే ఒకేసారి ఓకే 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 అని అంటూ సో కొట్టేస్తున్నావు అనే చాలాసార్లు ఫీల్ అయిందేమో. ఫీల్ అయింది. రష్ చూపించిన తర్వాత ఓకే అని నేను చెప్పాను. నేను ఏది ఎక్స్పెక్ట్ చేస్తానో నాకు వస్తే హ్యాపీ, లేదంటే నెక్స్ట్ టేక్ తీసుకుంటాను. బట్ నువ్వు కావాల్సింది ఇస్తావు, యువర్ అన్ ఆర్టిస్ట్, పర్ఫెక్ట్ ఆర్టిస్ట్ అని చెప్పాను. నమ్మట్లేదు, లాంగ్వేజ్ రాకపోయినా 100% ఏం కావాలనేది పర్ఫెక్ట్గా అర్థం చేసుకుంటుంది. వావ్ కృషిక, సో మీరు చెప్పండి, డైరెక్టర్ గారు ఏమైనా నేను చెప్పిందే చేయాలి అన్నట్టు ఏమన్నా అన్నారా? ఇంట్రోవర్ట్ కదా, కొంచెం అపరిచితుడు కదా.
know why he's saying he's introvert. I don't think so. He's introvert. అయ్యే హీరోయిన్ అట్లా చెప్పిందంటే మీరు కాదు ఖచ్చితంగా. He's saying wrong thing about himself because he talks less, of course, but he's not at all introvert. Why are you saying you're introvert? అంటే స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది కదా, అది చెప్పాను నేను. Now he's talking. He's the only one who's talking. So you're not introvert. అంటే స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది కదా, సో అది So once you start, you అంతే. don't stop. ఓకే సో